హలో దోస్తులు, ఈరోజు మన స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ. అది ఇంట్లోనే. ముందుగా పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పక్క వాటర్లో బిర్యానీ దినుసులు సాల్ట్ ధనియాల పొడి వేసుకొని బాయిల్ చేసుకోవాలి. రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ బాయిల్ అయ్యే వరకు పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టుకొని అదే మంటలో కొంచెం ఆయిల్ పోసుకొని మిర్చి ఆనియన్స్ ఇంకా టమాటో ఆలు కూడా వేసుకున్నాను నేనైతే. అది మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ బిర్యానీ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. చికెన్ మటన్ బిర్యానీకి పట్టేంత టైం కూడా పట్టదు. చూస్తుండగానే వాటర్ కూడా మరిగిపోయాయి. అందులో పక్కన కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసేయాలి. ఈ పక్కన బాండిలో వేగుతున్న కూరగాయల ముక్కలపై తగినంత కారపొడి, ఉప్పు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. మసాలాలన్నీ కూరగాయలకి బాగా పట్టాక కొంచెం ఆయిల్ పైకి తేలాక అందులో పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దానిపై మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అది మగ్గాక పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా అందులో వేసి కలుపుకోవాలి. అది కొంచెం వేగేలోపు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఆ రైస్ని లేయర్లలాగా తీసుకొని వేయాలి. 80% ఉడకనివ్వాలి. దానిపై కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను నేనైతే. అది మీ ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు. అలా వేసినాక ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.